అశ్విని నక్షత్రం 2024 సంవత్సరంలో అశ్విని నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కూడా మనకి మేషరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ అశ్విని నక్షత్రానికి నక్షత్రాధిపతి వచ్చి కేతువు. ఈ సంవత్సరం అంతా కూడా కేతువు అశ్విని నక్షత్రం వాళ్ళకి షష్టమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. షష్టమ స్థానంలో ఎప్పుడైతే కేతువు సంచారం చేస్తున్నాడో వీళ్ళకి గత కొంతకాలంగా ఎవరైతే శత్రువులు ఉన్నారో, అలాగే రుణాలు ఉన్నాయో, ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఆర్థికపరమైన హెచ్చుతగ్గులతో ఎవరైతే ఉన్నారో, రుణాలు ఎవరైతే చేశారో వీటికి అన్నింటికీ కూడా ఈ సంవత్సరం అశ్విని నక్షత్రం వాళ్ళకి కాస్త వాటి నుండి విముక్తి అనేది లభిస్తుంది. అలాగే గత కొంతకాలంగా మిమ్మల్ని ఎవరైతే అపార్థం చేసుకున్నారో, అంటే మీరు మాట్లాడే తీరుని బట్టి కావచ్చు, లేకపోతే ఏ రకంగానైనా సరే మిమ్మల్ని వంకరగా మాట్లాడారనో, లేకపోతే ఏదో తప్పుగా మాట్లాడారనో, మనతో సరిగ్గా మాట్లాడలేదనో, ఇలా రకరకాల భావనతో మిమ్మల్ని ఎవరైతే మీ మీద అపనిందలు వేశారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మిమ్మల్ని అర్థం చేసుకోవడం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ మీ తర్వాతి నుంచి కూడా ఈ అశ్విని నక్షత్రం వాళ్ళ గురువు ఎప్పుడైతే కూడా మార్పు చెందుతాడో దీంతో పాటు ప్లస్ పాయింట్గా మీకు ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు ఉండదు, ధనాభివృద్ధి కలుగుతుంది. అలాగే మీకు ఇంట్లో కూడా ఇంకొకరికి ఆదాయం పెరిగే అవకాశం అనేది ఈ సంవత్సరం 2024 సంవత్సరం కనబడుతోంది. అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, జీవన భృతి ఏదో ఒక రకంగా ఉద్యోగం కావచ్చు, లేకపోతే వ్యాపారంలో ఎక్కడొక్కడ వేరే చోట ఎక్కడైనా సెటిల్ అవ్వడము, పార్ట్నర్షిప్ కింద ఏదో ఒక రకంగా జీవన విధానంలో మంచి మార్పులు రావడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆ ఉద్యోగస్తులు కాస్త పై అధికారుల వల్ల ఎవరైతే కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారో, అంటే పై అధికారుల యొక్క ఒత్తిడికి లోనవుతున్నారో ఆ ఒత్తిడి నుండి కూడా ఈ సంవత్సరం ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు బయటపడడం అనేది జరుగుతుంది. అలాగే కెరియర్ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, మొత్తం మీద వ్యాపార పరంగా వీళ్ళు చేసే వృత్తులు, లేదా కొంతమంది చూడండి ఉద్యోగం చేస్తూ ఉంటారు, పక్కన ఇంకోటి ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాం, ఇంకో పని ఏదో చేసుకోవడం, లేదా ప్రవృత్తి ప్రకారం చూసుకుంటూ ఉంటారు. అలా ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా కంపల్సరీగా కెరియర్లో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడము, సమాజపరంగా ఉండే ఉన్నత వ్యక్తులను కలుసుకోవడం, రాజకీయ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కాస్త అత్యున్నత స్థానానికి వెళ్ళడం, లేదా వాళ్ళు ఏమైనా పదవులు ఆశించి ఉంటే ఆ పదవులు కూడా వాళ్ళు పొందడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పని సంపూర్ణంగా పూర్తి చేయడం అనేది జరుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటికి సంబంధించి కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, ఏ రకంగానైనా సరే నూతన వస్త్రాలు, వస్తువులు కొనుగోలు చేయడం, అలాగే స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచనలు రావడం, వాటికి సంబంధించిన పనులు ముందుకు పెట్టడం, అలాగే వాహనాలు కొనుగోలు చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే వాహనాలు కొనుగోలు చేసినప్పుడు వాటిని కొనిన తర్వాత కాస్త జాగ్రత్తగా నడపడం అనేది అలవాటు చేసుకోవాలి. అలాగే కొత్తగా ఏదైనా మరి పెట్టుబడులు పెడుతుంటే, అంటే వ్యాపారాలు నడుస్తూనే ఓకే, కానీ ప్రత్యేకమైన పెట్టుబడులు కానీ లేదా తెలియని చోట పెట్టుబడులు కానీ ఏమైనా పెడుతూ ఉంటే అలాంటి వాటిల్లో కాస్త జాగ్రత్త వహించండి. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే అశ్విని నక్షత్రంలో వాళ్ళకి ఈ సంవత్సరం శుభవార్తలు వింటారు. గత కొంతకాలంగా ఎవరికైనా సంతానం లేకపోవడం, సంతాన ప్రాప్తి లేకపోవడం, లేదా సంతానం కోసం కలగడం లేదని చెప్పి ఏదైనా వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంతాన ప్రాప్తి, శుభవార్తలు వినడం, వంశాభివృద్ధి ఇలాంటివి కూడా కలిగే ఆలోచన అనేది ఉంది. అలాగే ఇక్కడ కాస్త స్థానచలనాలు, అలాగే కాస్త ఇటు అటు మార్పులు చెందడాలు, అంటే ఉద్యోగపరంగా వాటి పరంగా కాస్త మార్పులు చేర్పులు అనేవి కూడా ఏర్పడతాయి. గత కొంతకాలంగా భార్యాభర్తలు ఎవరైనా విడిగా ఉంటున్నా, లేకపోతే అంటే వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగ రీత్యా ఏమైనా విడిగా ఉంటున్నా ఈ సంవత్సరం వాళ్ళకి కాస్త దగ్గర అవ్వడం, లేదా ఇద్దరికి ఒకే చోట ట్రాన్స్ఫర్లు అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే కాస్త విలువైన వస్తువులు మాత్రం కొనుగోలు చేయడం చేస్తారు, కానీ ఆ కొనుగోలు చేసే విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మంచి అవకాశాలు,
ప్రోత్సాహకరంగాను ఉండడం అనేది ఉంటుంది. వాళ్ళ జీవన విధానంలో కూడా మంచి మార్పులు అనేవి వస్తాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏదైనా ఆరోగ్య విషయాల్లో చూసుకున్నప్పుడు మాత్రం ఎవరైనా ఈ కిడ్నీలకి సంబంధించిన ఇబ్బందులు, మూత్రపిండ వ్యాధులతోనూ, అలాగే కాస్త కొంచెం నరాలకు సంబంధించిన ఇబ్బందులు, లేదా గత కొంతకాలంగా ఇలాంటి రోగాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు మాత్రం ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించుకోవాలి. ఈ యొక్క అశ్విని నక్షత్రం వాళ్ళు 2024లో అశ్విని నక్షత్రం వాళ్ళకి మొత్తం మీద చూస్తే కెరియర్ పరంగా, ఆర్థిక అభివృద్ధి వీటి విషయాల్లో మాత్రం చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అశ్విని నక్షత్రంలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా మంచి అవకాశాలు, ప్రోత్సాహకరంగాను ఉండడం కూడా జరుగుతుంది అన్ని రంగాల్లోనూ ఉన్న వాళ్ళకు కూడా. కాబట్టి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా లక్ష్మీ గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండి దుర్గా ఆరాధన చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.